guys, welcome back to Easygar. ఈ వీడియోలో మనం మళ్ళీ ఇంకొన్ని Amazon ఇంట్రెస్టింగ్ ఫైండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో చేసిన. ఒకవేళ మీరు అది చూడకుండా ఉండుంటే ఫస్ట్ వెళ్ళి వెంటనే ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఇది పార్ట్ 2 కాబట్టి మీరు పార్ట్ 1లో ఏదైనా మిస్ అయి ఉంటే మిస్ అవ్వద్దు కదా. అందుకని ఫస్ట్ వెళ్ళి అది చూడండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇదేంటంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంది కదా, కాదు. ఏంటంటే స్విచ్చెస్ కేసే స్టిక్కర్స్ అన్నట్టు. ఇప్పుడు మన ఇంట్లో మ్యాక్సిమం మల్టిపుల్ స్విచ్చెస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా స్విచ్ బోర్డ్లో, ఆబ్వియస్. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, లైట్ స్విచ్ ఏది, ఫ్యాన్ స్విచ్ ఏది అట్లా అని. ఏముందిలే మేము పెన్నులతోని మార్కర్లతోని FL ఇట్లా రాసుకుంటామని అనకండి. అంటే అట్లనే చేస్తాం అనుకోండి, బట్ స్టిల్ అది కొంచెం నీట్గా కనిపించదు కాబట్టి ఇవి యూజ్ అవుతాయి. ఇందులో మనకు డిఫరెంట్ లేబుల్స్ వస్తాయి, లైక్ లైట్ సపరేట్, ట్యూబ్ లైట్ అని, ఫ్యాన్ అని, ఎగ్జాస్ట్ ఫ్యాన్కి, ఏసీకి, వైఫైకి, ఇట్లా మల్టిపుల్. ఇందులో అరౌండ్ ఒక 40 సింబల్స్ ఉన్నాయి. నాకు 95 రూపీస్లోనే మొత్తం 300 స్టిక్కర్స్ వరకు వచ్చినాయి. సో జస్ట్ 95 రూపీస్కి 300 స్టిక్కర్స్, దట్టు 40 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబుల్స్ కాబట్టి అంత ఫరకేం పడదు. మస్ట్ బై ప్రోడక్ట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బ్రష్ హోల్డర్స్. యూజువల్గా మనకు బ్రషెస్ ఏంది మనం బయట పెడుతూ ఉంటాము, అది ఓకే. బట్ స్పెషల్లీ ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు. నార్మల్గా మనం బ్రషెస్ని బ్యాగ్లో పెట్టుకొని పోతే అవంతా చిందరవందర అవుతాయి అండ్ మిక్స్ అయిపోతూ ఉంటాయి కదా, అట్లా అవ్వకుండా ఉండడానికి ఇట్లాంటి బ్రష్ హోల్డర్స్. ఇవి మొత్తము నాకు 131 రూపీస్లో ప్యాక్ ఆఫ్ 4 వచ్చిండే. అండ్ ఇందులో మనం బ్రష్ని సింపుల్గా ఇందులో పెట్టేసి పైన క్యాప్తో ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఓన్లీ బ్రషెసే పెట్టుకోవాలా అంటే బ్రషెసే కాకుండా నార్మల్గా చిన్న చిన్న వస్తువులు ఏవైనా పెట్టుకోవచ్చు. పెన్నులు, పెన్సిల్ కూడా వాడచ్చు. ఆబ్వియస్లీ మనం కొన్నదానికే వాడం కదా, దేనికైనా వాడేయచ్చు. పేస్ట్లు కూడా పెట్టుకోవచ్చు, బక్క పేస్ట్ అయితే. ఎస్. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ పోర్టబుల్ ఎమర్జెన్సీ లైట్. దీని ప్రైస్ వచ్చేసి 134 రూపీస్ ఉండే. సో దీన్ని మనం లైట్ లాగా కాకుండా ఇంకా రకరకాలుగా వాడచ్చు. సో దీనికి వెనకాల ఏంటంటే ఒక మ్యాగ్నెట్ వస్తుంది, ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు ఐరన్ మెటీరియల్స్కి అట్లా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మ్యాగ్నెట్ అవసరం లేదంటే చిన్న స్టాండ్ కూడా వస్తుంది, దాంతో కూడా స్టాండ్తో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు సైడ్కి పవర్ బటన్ ఉంటుంది. ఇందులో మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది కొంచెం డిమ్ అండ్ థర్డ్ వచ్చేసి బ్లింక్ అవుతుంది. అండ్ ఓన్లీ లైట్ లాగానే కాకుండా దీన్ని మనము కీ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. సో అండ్ ఇక్కడ మనకి ఎడ్జ్లో చిన్నగా ఓపెనర్ లాగా కూడా ఇచ్చిండ్రు, అంతే, ఓపెనర్గా వాడుకోవచ్చు. అండ్ దీనికి USB పోర్ట్ ఉంది కాబట్టి దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే అప్ టు 5 hours వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకెక్కువే వస్తుంది కావచ్చు, బట్ మరీ ఎక్కువ చెప్పలేము కాబట్టి 5 hours అని చెప్తున్నా. సో యూజువల్గా ఇది ఎక్కువ అవుటింగ్స్కి, ట్రెక్కింగ్కి, ట్రిప్పులు ప్లాన్ చేసి అడ్వెంచరస్ కిడ్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టెయిన్ రిమూవర్ వైప్స్. ఇవి నాకు 179 రూపీస్లో మొత్తం 10 షీట్స్ వచ్చిండే. ఇవి ఏంటంటే మనకి ఎప్పుడైనా స్టెయిన్ దేని మీద అయినా పడింది అనుకోండి, వెంటనే లైక్ మరీ ఎప్పుడో పాతకాలంలో 10 రోజుల కింద పడ్డవి పోవు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా మరక పడింది అనుకోండి, ఇది ఒక షీట్ తీసుకొని లైక్ ఒక వెట్ వైప్ తీసుకొని దాని మీద ఒక 60 సెకండ్ వరకు రబ్ చేస్తే ఈజీగా స్టెయిన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది నాకు కొంచెం మంచి అనిపించింది. మనం మరీ ఎక్కువ రెడీ చేసి అప్పుడే తినాలనిపిస్తుంది, తిన్నప్పుడు మళ్ళీ ఆబ్వియస్లీ ఏదో ఒకటి మీద పడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ సిలికాన్ ట్రావెల్ బాటిల్స్ కిట్. ఇదేంటంటే యూజువల్గా మనం ఎటైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు అంతంత పెద్ద పెద్ద షాంపూ డబ్బాలు, లోషన్లు, కండిషనర్లు ఇవన్నీ మోసుకపోలేం కదా. ఏముందిలే మేము చిన్న శాషెస్ పట్టుకుపోతామని అనకండి, పెద్ద పెద్దవి పట్టుకెళ్ళే వాళ్ళ గురించి. సో అవన్నీ క్యారీ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వీటిలో వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవి సిలికాన్ కాబట్టి అస్సలు లీక్ అవ్వవు, నేను ఆల్రెడీ ట్రై చేసి చూసిన. అండ్ దీంట్లో మనము 90 ml వరకు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి ఇట్లా లేబుల్స్ కూడా ఇచ్చినారు దీంతో పాటు. సో దేంట్లో ఏ ప్రోడక్ట్ వేస్తున్నారు, షాంపూకి షాంపూ అని, కండిషనర్కి కండిషనర్ అని అట్లా స్టిక్ చేసుకోవచ్చు. మొత్తము 4 బాటిల్స్ వచ్చినాయి 345 ప్రైస్లో. అండ్ క్వాలిటీ బాగుంది, మంచిగా ఉన్నాయి, భలే మెత్తగా. ఇవి చిన్న సైజు ఉన్నాయి కాబట్టి పోర్టబుల్ అన్నట్టు, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు, స్లింగ్ బ్యాగ్లలో కూడా ఈజీగా పడతాయి. సిక్స్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న ల్యాప్టాప్ స్టాండ్. ఇది నాకు 239 రూపీస్లో వన్ పేర్ వచ్చినాయి, లైక్ 2 అన్నట్టు. సో వాటికి ఏంటంటే వెనకాల మనకు ఏమంటారు స్టిక్కర్ వస్తుంది, డబల్ సైడ్ స్టిక్కర్ లాగా. దాన్ని తీసేసి ఇట్లా ల్యాప్టాప్కి స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ ఏమో కింద స్టాండ్ ఉంటుంది. మా వాడకం మరీ ఎక్కువ వాడకం అయ్యి దీనికి ఇక్కడ ఉండాల్సిన చిన్న బ్లాక్ కలర్ ప్యాడ్ కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో దీన్ని ఇట్లా తీసేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే, నార్మల్గా మనం ల్యాప్టాప్స్ని ప్లాంక్స్ మీద కానీ లేదంటే బెడ్ మీద, సోఫా మీద ఎక్కడ పెట్టి వాడినా కూడా వెంటిలేషన్ సరిగ్గా ఉండక అది మరీ ఎక్కువ హీట్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఈ స్టాండ్ తీసేస్తే ఏంటంటే కొంచెం అక్కడ గ్యాప్ వచ్చేసి వెంటిలేషన్ అనేది ఈజీ ఉంటుంది. సో ఆ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ అనేది ప్రాపర్గా అవుతుంది కాబట్టి అంత హీట్ అవ్వకుండా ఉంటుంది.
అందుకనే ఈ బుడ్డ స్టాండ్స్ని తీసుకున్నాం. 7th ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్పెక్స్ ఆర్గనైజర్ డబ్బా. ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ మనకు 2 బటన్స్ ఉంటాయి, లాక్. ఇవి తీసేస్తే ఇట్లా వస్తుంది. మొత్తం మనకు ఎన్నంటే 5 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. సో 5 స్పెక్స్ని ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాగా వచ్చింది చిన్నది. సో ఇది కూడా బాగుంటుంది, భలే ఉంటుంది. ఇది 479 రూపీస్ పడుండే. మంచిగా ఉంది కదా, పట్టుకోవడానికి ఇది ఉంటుంది. మల్టిపుల్ స్పెక్స్ ఉండి అవన్నీ ఒక్కొక్క డబ్బాలు ఎక్కడెక్కడనో పడేసుకుంటే అంతా వెతకడము అదంతా కష్టమవుతుంది కాబట్టి ఇది ఒకటి ఉంటే ఒక 5 స్పెక్స్ వరకు మేనేజబుల్. 8th ప్రోడక్ట్ వచ్చేసి ఈ కలర్ గ్రాబర్. సో ఇది నాకు 244 రూపీస్ పడి ఉండే. ఇందులో మొత్తం 25 షీట్స్ వరకు వస్తాయి. అంత బాగానే ఉంది. కానీ ఇదేంటి అంటే లైక్ మనం వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఒకేసారి వేస్తాం కదా, బట్ మనకు తెలీదు సమ్ టైమ్స్ లైక్ అందులో కలర్ పోయేదేదో కలర్ పోయేదేదో ఇంకా అందులో వైట్ వేసినామంటే రచ్చరంబోలు అవుతుంది కాబట్టి. సో అట్లాంటప్పుడు ఏమైందంటే ఇట్లాంటివి ఈ షీట్స్ ఒక 2-3 వేసారనుకోండి ఆ కలర్ అంతా దానికి పట్టేస్తుంది. లైక్ ఇది గ్రాబ్ చేసుకుంటుంది అన్నట్టు. ఇది టిష్యూ లాగా ఉంటుంది, చూడడానికి టిష్యూ లాగా ఉంటుంది కానీ మంచిగా పనిచేస్తుంది. సో కలర్ అంతా ఇది గ్రాబ్ చేసుకుంటుంది. వేరే బట్టలకు కలర్ అంటకుండా మంచిగా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో టెన్షన్ ఫ్రీ, ఇంకా దేని కలర్ పోయినా ఏం కాదు అనుకోవచ్చు. అట్లా తుక్కోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. రియల్గా వర్క్ అవ్వదు అనుకున్నా, బట్ టెస్ట్ చేసినప్పుడు అయితే మ్యాక్సిమం గ్రాబ్ చేసింది ఆల్మోస్ట్. అండ్ 9th ప్రోడక్ట్ వచ్చేసి లీక్ ప్రూఫ్ కవర్స్ అన్నట్టు ట్రావెల్ బాటిల్స్కి. ఇందాక నేను సిలికాన్ బాటిల్స్ అని చెప్పిన కదా, అవి కాకుండా మీకు మరీ చిన్న బాటిల్స్ ఉన్నాయి, మీరు అవి క్యారీ చేయాలి బట్ అవి లీక్ అవ్వద్దు అవుతుందేమో అన్న డౌట్ వచ్చినా కూడా ఇవి వాడుకోవచ్చు. ఇవి నాకు 288 రూపీస్కి మొత్తం ప్యాక్ ఆఫ్ 4 వచ్చిండే. సో ఇవేంటంటే మీరు ఏ బాటిల్ని అయితే క్యారీ చేస్తారో వాటికి పైన అప్ సైడ్ నుండి ఇట్లా వీటిని కవర్ చేస్తే ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. స్టిఫ్ ఐ మీన్ మంచిగా లాక్ చేసి పట్టుకుంటుంది అన్నట్టు. అండ్ ఇది కూడా సిలికాన్ మెటీరియల్తో తయారైంది కాబట్టి అస్సలు లీక్ అవ్వదు. 10th ప్రోడక్ట్ వచ్చేసి ఇయర్ రింగ్ ఆర్గనైజర్. దీని ప్రైస్ 399 రూపీస్ ఉండే, లైక్ 400, ఇంకా 1 రూపీతో ఏమవుతుందండి. సో దీంట్లో మొత్తం మనకు 16 స్లాట్స్ వచ్చినాయి కాబట్టి ఈజీగా 16 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక సేమ్ ఇందాక చెప్పిన కదా స్పెక్స్ ఆర్గనైజర్, దానిలాగే దీన్ని కూడా ఇట్లా రొటేట్ చేస్తూ ఫోల్డ్ చేసి ఇక్కడున్న క్లిప్స్ అంటారా వీటిని, బటన్స్ అంటారా, బటన్స్తోని లాక్ చేసుకుంటే అంతే. ఇట్లా చిన్న బాక్స్ లాగా అయింది, గిఫ్ట్ బాక్స్ లాగా అయింది అంతే. సో ఇయర్ రింగ్స్ అన్నీ ఎక్కడెక్కడో పడేసి మెస్సీ అయ్యి అది ఒకటి దొరకదు కదా టైంకి. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఆర్గనైజర్లో యూజ్ అవుతాయి, ట్రై చేయండి. 11th ప్రోడక్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ యాంటీ వైబ్రేషన్ ప్యాడ్స్. సో వీటి ప్రైస్ వచ్చేసి 242కి మొత్తం 4 వచ్చిండే, ఎందుకంటే వాషింగ్ మిషన్కి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి. సో వీటికి ఏంటంటే కింద మనకి ఇట్లా గ్రిప్ వస్తుంది, సక్షన్ కప్స్ లాగా వస్తాయి. సో ఇవి ఇట్లా నేలకు స్టిక్ అయిపోయి ఉంటాయి, అస్సలు కదలవు. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే యూజువల్గా వాషింగ్ మిషన్లో ఎక్కువ లోడ్ బట్టలు వేయినప్పుడు కానీ, లేకపోతే అది హెవీ స్పీడ్లో స్పిన్ అవుతున్నప్పుడు కానీ అది వైబ్రేట్ అవుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది కదా, కదులుతూ ఏదో భూకంపం వచ్చిన సెన్సేషన్ వస్తుంది కదా, అట్లాంటప్పుడు వీటిని కాదు ముందే పెట్టుకొని ఉంచుకోండి. సో వాషింగ్ మిషన్ కింద పెడితే ఇవేంటంటే ఎక్కువ గ్రిప్ని ప్రొవైడ్ చేసి నేలకు అట్లా పట్టుకొని ఉంటుంది కాబట్టి మంచిగా అట్లా వైబ్రేట్ అవ్వకుండా ఉంటుంది వాషింగ్ మిషన్ అనేది. సో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆటోమేటిక్ వ్యాక్యూమ్ సీలర్. సో దీని ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ ఉండే, 799. సో ఇదేంటంటే యూజువల్గా మనం ఏవైనా ప్యాకెట్స్ సీల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మనము ఎటైనా వెళ్ళడానికైనా దేనికైనా, స్పెషల్లీ మన అమ్మలు మంచిగా పచ్చళ్ళన్నీ కవర్లలో కట్టి అది ఖచ్చితంగా బట్టల కంటేలాగా ప్యాక్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటప్పుడు యూజ్ అవుతాయి. సో దీంతో పాటు మనకి ఇట్లా 10 కవర్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మీకు ఇట్లాంటి కవర్స్ బయట కూడా దొరుకుతాయి. సో దీంట్లో ఈవెన్ అవి పచ్చళ్ళే కానివ్వండి, లేదంటే గ్రెయిన్స్ కానివ్వండి, పప్పులు, రైస్ ఏదైనా ఇందులో వేసేసి ఇక్కడ మనకు దీని మీద 2 బటన్స్ వస్తాయి, వాక్యూమ్ అండ్ సీల్, ఇంకొకటి ఓన్లీ సీల్. సో వాక్యూమ్ అండ్ సీల్ అంటే వాక్యూమ్ చేసి సీల్ చేస్తుంది, ఇంకొకటి ఓన్లీ సీల్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఈ ప్లగ్ ఉంది కదా, దీనికి ఇన్సర్ట్ చేసేసి ప్లగ్ ఇన్ చేశాక ఆన్ చేయాలి. ఆ తర్వాత మీరు దేన్నైతే ప్యాక్ చేయాలనుకుంటున్నారో ఈ కవర్లో వేసేసి ఇక్కడ 2 హుక్స్ లాగా కనిపిస్తాయి, దీని కింద ఈ కవర్ని పెట్టేసి దీన్ని క్లోజ్ చేశాక ఇటు సైడ్కి మనకు 2 క్లిప్స్ వస్తాయి. ఈ క్లిప్స్ని క్లోజ్ చేసి వెదర్ మీరు వాక్యూమ్ అండ్ సీల్ చేయాలనుకుంటే ఈ బటన్ని ప్రెస్ చేయండి, లేదంటే ఓన్లీ సీల్ కావాలనుకుంటే కింద బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సీల్ అయిపోతుంది. దట్స్ ఇట్. సో నెక్స్ట్ టైం ఆ కవర్లు చినిగిపోతాయేమో, మన లగేజ్ అంతా పాడైపోద్దేమో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది.
యా బాగుంది, ఇది కూడా మంచిగా అనిపించింది ప్రోడక్ట్, ట్రై చేయొచ్చు. సో ఇది ఈ పార్ట్ 2 వీడియో. ఇవి నేను తీసుకున్న ర్యాండమ్ అమెజాన్ ఇంట్రెస్టింగ్ ఫైండ్స్ అన్నట్టు. సో ఈ 12 ప్రోడక్ట్స్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి అక్కడ నుండి పర్చేస్ చేసుకోవచ్చు. అన్నీ పర్చేస్ చేసుకోండి, బాగున్నాయి కాబట్టి. అండ్ వీడియోని ఇంతవరకు చూసిందంటే ఇక్కడ ఒక దగ్గర నచ్చిందని అనుకుంటున్నా కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.